అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ అధిష్టానం పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్టు పైకి చెప్పుకుంటున్న వచ్చే ఎన్నికల్లో సీటు విషయంపై ప్రాధాయపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు టికెట్ రాదనే సందేహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ అధిష్టానం పలు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి కాళ్లకు నమస్కరించడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే మంత్రిని కలిసినట్టు పైకి చెప్పుకుంటున్న వచ్చే ఎన్నికల్లో సీటు విషయంపై ప్రాధేయపడినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కాళ్లు మొక్కిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక పోతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు టికెట్ రాదనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజు, మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీకి సంబంధించినటువంటి రిజర్వ్డ్ స్థానాల ఎమ్మెల్యే అభ్యర్థుల్లో ఒకంత ఆందోళన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే గత 3 రోజుల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఏదైతే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యంగా ఎస్పీలని ఎస్పెషల్లీ దళితుల్ని వాడుకుని వదిలేస్తోంది పార్టీ అని చెప్పేసి ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అదే అది గడవక ముందే తాజాగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం నిన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరుపతిలో ఉన్నటువంటి ఆయన క్యాంప్ ఆఫీస్ లో కలవడమే కాకుండా ఆయన కాళ్ళు మొక్కినటువంటి ఫోటో ఒకటి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. కేవలం తనకు సీటు రాదు అనేటువంటి ఉద్దేశంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సుల కోసం ఆయన్ని ప్రాధేయపడేందుకే ఆయన అక్కడికి వెళ్లారు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆయన కొడుకు సుమన్ తోటి, అంటే జడ్పీ స్టాండింగ్ కౌన్సిల్ లో ఉన్నటువంటి జడ్పీ మెంబర్ గా ఉన్నటువంటి వాళ్ళ కొడుకు సుమన్ తోటి వెళ్లి ఆయన ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కలిశారు. తనకు సీటు ఇవ్వాలి, ఖచ్చితంగా సత్యవేడు గెలుచుకుంటారని చెప్పేసి కాళ్ళు మొక్కినటువంటి ఫోటో ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్సర్న్లలోనే సీట్ల కేటాయింపు జరుగుతుంది. అలాగే రాయలసీమలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కన్సర్న్లలో సీట్ల కేటాయింపు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దళితులను కావాలని పక్కన పెడుతున్నారు. దళితులకు సీట్లు కేటాయించట్లేదు. సామాజిక సాధికారత పేరు పెట్టి బస్సు యాత్రలో నిర్వహించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది అనేటటువంటి వాదన వ్యక్తమవుతున్నటువంటి తరుణంలో తాజాగా ఒక దళిత ఎమ్మెల్యే మంత్రి ఆ కాళ్ళు మొక్కడం ప్రస్తుతానికి సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. దీని మీద ఒక రకమైనటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. దళితులను పార్టీ దూరం చేసుకుంటుంది, దళితుల ఎమ్మెల్యేలను మాత్రమే మారుస్తుంది. మిగతా సామాజిక వర్గాలకు సంబంధించి, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరిని కూడా మార్చట్లేదు అని చెప్పేసి ఇటీవల ఎంఎస్ బాబు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. తాజాగా అయితే చిత్తూరు జిల్లాలో ఇలాంటి రాజకీయాలు ప్రస్తుతానికి బయటపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓకే రాజు, థ్యాంక్ యూ.